ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. దాదాపు 500 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులతో పథకాలను అందించనున్నట్లు మంత్రి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రజలిచ్చిన తీర్పుతో కేటీఆర్ కంగుతిన్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవే ఫలితాలు పునరావృతం అవుతాయని మంత్రి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హరీష్ రావు అయినా ఇతర నాయకులైనా ఇంకొకరైనా ముఖ్యంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పైన ప్రభుత్వం తీర్పు ఇవ్వబోతా ఉందని 1-10 సార్లు కేటీఆర్ ప్రస్తావించాడు. తీర్పు 20,000 మెజారిటీ పైచిలకు మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపడం జరిగింది. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, బట్టగాల్సి మీద వేసినా, రకరకాల అభూత కల్పనలు చేసి మాట్లాడినా కూడా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంటే మీ యొక్క ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని మీరు చెప్పిన ప్రకారమే జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారు.